ఇండియా వర్సెస్ వెస్టిండీస్ ఈరోజు ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ కోల్కతాలో జరగబోతుంది. ఈ మ్యాచ్లో ఏ టీం అయితే గెలుస్తుందో ఆ టీం సెమీఫైనల్కి వెళ్తుంది. సో ఈ మ్యాచ్ ఇండియాకి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది ఒక వర్చువల్ నాకౌట్ మ్యాచ్. ఈ స్టేడియంలో ఇప్పటిదాకా 5 మ్యాచ్లు జరిగాయి ఈ వరల్డ్ కప్లో. అందులో ఒక్కసారి ఇంగ్లాండ్, ఒకసారి ఇటలీ 200 రన్స్ క్రాస్ చేశాయి. ఇప్పటి వరకు ఈ వరల్డ్ కప్లో ఇక్కడ జరిగిన మ్యాచెస్ అన్నీ డే మ్యాచెస్. సో ఫస్ట్ టైం ఇక్కడ నైట్ మ్యాచ్ జరగబోతుంది అండ్ డ్యూ కూడా ఉండే అవకాశం ఉంది. సో ఇక్కడ టాస్ చాలా కీలకంగా మారబోతుంది. టాస్ గెలిచిన టీం డెఫినెట్గా బౌలింగ్ ఫస్ట్ తీసుకునే అవకాశం ఉంది. వెస్టిండీస్ టీంని అస్సలు తక్కువ అంచనా వేయడానికి లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఈడెన్ గార్డెన్స్లో ఈ వరల్డ్ కప్లో 2 టైమ్స్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. అంతేకాదు వాళ్ళ బ్యాట్స్మెన్ ఏ టీంకి కూడా, ఏ టాప్ టీంకి కూడా తక్కువ కాదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం చూసుకుంటే సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో 83 for 7 డౌన్. అక్కడి నుంచి జేసన్ హోల్డర్ అండ్ రొమారియో షెపర్డ్ 9th బ్యాట్స్మెన్గా వచ్చాడు రొమారియో షెపర్డ్. వాళ్ళిద్దరూ కలిసి 83 for 7 నుంచి ఫైనల్గా 176 స్కోర్ చేశారంటే ఇన్క్రెడిబుల్ ఫైర్ పవర్ ఇన్ దర్ బ్యాటింగ్ లైనప్. అది మాత్రం చాలా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు వాళ్ళ దగ్గర 3 స్పిన్నర్స్ ఉన్నారు అండ్ వాళ్ళని మన ఇండియా ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సో అది కూడా చాలా క్రూషియల్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశం ఉంది. అండ్ టాస్ ఎందుకంటే మనం కనుక ఒక్కసారి పాస్ట్ని గుర్తు చేసుకుంటే 2016 వరల్డ్ కప్ సెమీఫైనల్ ఇండియా వర్సెస్ వెస్టిండీస్ ఇన్ ముంబై, ఆ మ్యాచ్లో కూడా వెస్టిండీస్ టాస్ గెలిచి సెకండ్ బ్యాటింగ్ చేసింది. డ్యూ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయబోతుంది ఈ మ్యాచ్లో. హోప్ ఇండియా ఈరోజు ఎన్ని ప్రతికూల సిచ్యువేషన్స్ ఎదురైనా కానీ అందులోంచి బయటపడి సక్సెస్ఫుల్గా గెలుస్తారని ఆశిద్దాం. క్రిటిక్స్ని నోరు మోస్తారని ఆశిద్దాం.